రైట్ ఇక ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. పెద్దిరెడ్డి కోటను బద్దలు కొట్టేందుకు పవన్ కళ్యాణ్ స్కెచ్లు వేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే సోమలలో కొణిదెల నాగబాబు పర్యటించనున్నారు. జనంలోకి జనసేన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాలు ఇతర పార్టీలను అడుగుపెట్టనివ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. గతంలో ఇదే సోమల్లో బీసీవై విపక్ష పార్టీ నాయకులు వాహనాలపై దాడి చేశారు. ఇక ఇప్పుడే పెద్దిరెడ్డిని తొక్కడమే లక్ష్యంగా అదే ప్రాంతంలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పుంగనూరు కోటకు బీటలే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఆ బాధ్యతల్ని నాగబాబుపై పవన్ కళ్యాణ్ పెట్టారు. పెద్దిరెడ్డి ఇలాఖాపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. దానికి నాగబాబు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏదైతే పెద్దిరెడ్డి ఇలాకాలో ఈసారి జనసేన పార్టీ అడుగు పెట్టబోతోందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి ఇలాకాలో ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకులైనా సరే ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే ఒకంత భయాందోళనకు గురయ్యే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి నాయకులు ఏ పార్టీ వాళ్ళని అక్కడికి అడుగు పెట్టినిచ్చేవారు కాదు. కానీ ఈసారి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త నినాదంతో జనంలోకి జనసేన అంటూ ఒక నినాదాన్ని తీసుకెళ్తూ ఏదైతే పుంగనూరు నియోజకవర్గం సోమల మండల పరిషత్ స్కూల్లో ఏదైతే భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే సోమల ప్రధానంగా గొడవలకి ఎక్కువ కారణాలు అని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భారీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు ఎన్నో పార్టీలు అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులపై దాడులు చేసిన ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలోనే జనసేన పార్టీ సభ నిర్వహించబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ పెద్దిరెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్న జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే 14 నియోజకవర్గాలకు సంబంధించి నాయకులు భారీ స్థాయిలో ఇప్పటికే చేరుకున్నారు. మరోవైపు ఏదైతే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా నిన్న రాత్రి తిరుపతికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా ఈరోజు బహిరంగ సభకి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకైతే ఆయన చేరుకుంటారు. మొదట ఉదయం 10:45 తిరుపతి నుంచి బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తారు. చిత్తూరు నుంచి మళ్ళీ పలమనేరు మీదుగా ఏదైతే పుంగనూరుకి చేరుకుంటారో పుంగనూరులో ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి ర్యాలీగా ఇటు సోమలకైతే చేరుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. ఆయన భారీ స్థాయిలో వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జనసేన పార్టీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పలమనేరు నుంచి భారీగా ర్యాలీ నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పెద్దిరెడ్డి ఇలాకా అంటే ముఖ్యంగా పెద్దిరెడ్డికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు ఒకటే ఆరోపిస్తున్నారు. గతంలో పెద్దిరెడ్డి నియోజకవర్గమైన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళకి అనుచరులు పూర్తిగా ఏదైతే రైతులకు సంబంధించి చాలా ఇబ్బందులు పెట్టారు. ముఖ్యంగా పాలు అమ్ముకోవాలన్నా కానీ పాలు కూడా వాళ్ళు డిసైడ్ చేసిన రేట్లకే కేటాయించాలని గతంలో పెద్దిరెడ్డి ఒక ఆంక్షలు పెట్టాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించిన పరిస్థితి ఉంది. మరోవైపు చింతపండు రైతులు కావచ్చు, చింతపండు రైతు ప్రధానంగా అక్కడ ఎక్కువ చింతపండు పండుతుంది. ఆ ప్రాంతంలో కూడా చింతపండుకి సంబంధించి రేటు కూడా పూర్తిగా పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరులు వాళ్ళు నిర్ణయించిన రేట్లే ఆ రైతులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అటువంటి పెద్దిరెడ్డి ఇలాకాలో ఈసారి జనసేన పార్టీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్న తరుణంలో ఇప్పటికే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులను కూడా పూర్తిగా ఏదైతే కట్టడి చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఎటువంటి గొడవలు జరగకుండా అంటే ముఖ్యంగా గతంలో ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటన సందర్భంగా ఈ అంగళ్ళల్లో ఎటువంటి గొడవ జరిగిందో మనం చూసాము. మరోవైపు పుంగనూరు వద్ద భారీ స్థాయిలో గొడవలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు వైసీపీ నాయకులు భారీగా ఏదైతే టీడీపీ నాయకుడు రాకుండా ఎటువంటి రాద్ధాంతం చేశారు. ప్రధానంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సుమారు 90 మందికి పైగా ఏదైతే టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టిన పరిస్థితి. అంటే ఏదైతే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా ఈ పెద్దిరెడ్డి ఇలాకాలో కనీసం ఏ
పార్టీ కూడా అక్కడ అడుగు పెట్టేకి లేకుండా అవకాశం లేకుండా పూర్తిగా కట్టడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి పూర్తిగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడంతో ఒక్కసారిగా పుంగనూరే ప్రధానంగా టార్గెట్ చేశారు. ఎందుకంటే పుంగనూరు పూర్తిగా పెద్దిరెడ్డి ఇలాకా కావడం, పెద్దిరెడ్డిని ఖచ్చితంగా కట్టడి చేయాలి, ఆయన రాక్షసత్వాన్ని పోగొట్టాలి, ఆ ప్రాంతంలో ఆయన రౌడీజాన్ని పూర్తిగా తగ్గించాలి, ముఖ్యంగా ఏదైతే పుంగనూరులో జరుగుతున్నటువంటి అక్రమాలను పూర్తిగా వెలికి తీయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పూనుకున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి అడుగు వేశారు. అందులో భాగంగానే ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సోమల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తోంది. దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని ఇప్పటికే పార్టీ వర్గాలకి ఆయన అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ నాయకులు భారీ స్థాయిలో సోమలకి చేరుకున్నట్టయితే తెలుస్తోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.